శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీపురము వెంకటరమణ స్వామి దేవస్థానము. ఇది సత్రం తయారు చేస్తున్నారు. ఇది దేవస్థానము, ఇది బ్యాక్ సైడ్. నవగ్రహాలు చూడండి. శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ శ్రీమన్నారాయణ శ్రీనివాస. శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద గోవింద. ఇది వెనుక తయారు చేస్తున్న సత్రం ప్లాను. నారాయణ శ్రీనివాస వెంకటేశ సిద్ధి వినాయక శ్రీనివాస. శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ. వరాహస్వామి. శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద 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 వెంకటేశ లక్ష్మీనారాయణ. శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస గోవింద గోవింద. అంబేద్కర్ సర్కిల్, గాంధీ సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్. శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస. ఈ సైడ్ స్త్రీలు, ఈ సైడ్ పురుషులు.
శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద గోవింద. శ్రీనివాస వెంకటేశ వైకుంఠవాస వెంకటగిరివాస గోవింద గోవింద గోవింద. లక్ష్మీపురము వేడుకొండలవాడ వెంకటరమణ స్వామి దేవస్థానము, స్వామి పూజారి వారు బాలాజీ దేవస్థానము. స్వామివారు గుడి గురించి అడిగిన దానికి చెప్తారు. స్వామి, ఈ గుడి ఎప్పుడు మొదలైంది, ఎన్ని సంవత్సరాలు అయింది? దేవస్థానం కట్టి 2010 సంవత్సరంలో కట్టినారు. ఓకే. అప్పటి నుంచి నేనే ఇక్కడ అర్చకులుగా పూజ చేస్తాను. అంచెలంచెలుగా ఈ యొక్క దేవస్థానాన్ని నేను కూడా చాలా అభివృద్ధి చేసినాము. కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క దేవస్థానం చాలా ఇప్పటికు ఒక పట్టణంలో ఇక్కడ ఒక దేవస్థానం ఉంది అని ఒక గుర్తింపు వచ్చిందనమాట. ఓకే. అంచెలంచెలుగా ఎదుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆవరణంలో, ఈ బాలాజీ దేవస్థానం ఆవరణంలో కళ్యాణ మండపం కట్టాలని గత 10 సంవత్సరాలు కూడా మా కమిటీ సభ్యులు అనుకుంటుండ్రి. ఆ కళ ఇప్పుడు నెరవేరింది. భక్తాల సహకారము, తర్వాత ఈ యొక్క కమిటీ సభ్యుల సహకారంతో ఈరోజు అంచెలంచెలుగా అది కూడా కళ్యాణ మండపం కూడా కడుతున్నారు. భక్తులందరూ కూడా ఇప్పుడు కూడా అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని మేము కూడా కోరుకుంటున్నాము. స్వామి, ఏమేమి పూజ చేస్తారు? ఇక్కడ రోజు నిత్య పూజలు ఉంటాయి. ఓకే. ఎవరైనా బర్త్డేలు కానీ ఇంకో కానీ ఏదైనా కానీ శాశ్వత పూజలు ఉంటాయి. ఓకే. రోజు అభిషేకాలు ఉంటాయి. మళ్ళీ వార్షికోత్సవంకి, తర్వాత వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక అలంకరణలు, ప్రత్యేక పూజలు ఉంటాయి. వార్షికోత్సవం ఎప్పుడు స్వామి? వార్షికోత్సవం వచ్చేసి జ్యేష్ఠ శుద్ధ నవమి రోజు ఎప్పుడు వస్తుంది. అది జ్యేష్ఠ శుద్ధ నవమి దశమి. జ్యేష్ఠ శుద్ధ నవమి దశమి. ఓకే. దానికి డేట్ అంటూ ఫిక్స్ లేదు. ఓకే. తెలుగు సంవత్సరాలు బట్టి వస్తుంది. ఓకే. ప్రతి సంవత్సరం కూడా దేవస్థానం కట్టినప్పటి నుంచి లక్ష దీపోత్సవం జరుపుతున్నాము. అదే కాకుండా రేపు తొలి ఏకాదశి వస్తుంది. తొలి ఏకాదశి అది కూడా భక్తాదుల సహకారంతో, కమిటీ సభ్యుల సహకారంతో ఈ యొక్క స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, ఆ రోజు ప్రత్యేక అలంకరణ కూడా ఉంటుందన్నమాట. ఓకే. అందరికి కూడా వచ్చిన భక్తుల సహకారంతో ప్రసాద వినియోగం కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే. స్వామి, గుడి కమిటీ సభ్యులు అన్నవాళ్ళు ఫోన్ నంబర్ కూడా తీసుకోండి. నంబర్ చెప్పండి. 9000 150 187. పివి వెంకటరాముడు అన్నతో వచ్చి కలసండి. బల్జ సేవా సంఘం ప్రెసిడెంట్ అన్నగారు వచ్చి కలసండి. ప్రతి ఒక్కరు ఈ దేవస్థానం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఆలయ కమిటీ సభ్యులు అందరూ చేసే కృషి వల్ల గుడి ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు చేసి ఇప్పుడు చెప్పిన నంబర్కి కలసండి. స్వామితో కూడా కలసండి. ఏమన్నా డౌట్లు ఉంటే చెప్తారు. కళ్యాణాద్భుత గాత్రాయ కామికార్థప్రదాయ శ్రీమాత్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తిస్వనోసాయ సార్వభౌమాయ మంగళం. ఓం హిరణ్యపాత్రముదా పూర్ణం దాతే ఉపహారాతే కదే విజమాన ఆయుస్తేజోదాతే. మహాగణాధిపతి నమ. ఆనందకర్పూర మంగళ నీరాజం సమర్పయామి. నీరాజనాంతర మధ్య పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. రక్షాం ధారయామి. శ్రీనివాస వెంకటేశ లక్ష్మీనారాయణ గోవింద గోవింద. శ్రీనివాస లక్ష్మీనారాయణ వైకుంఠవాస వెంకటగిరివాస కైలాసవాస లక్ష్మీనారాయణ. కైలాసవాస గోవింద గోవింద.